ఏమండోయ్ మేడం గారు, చెప్పండి మాస్టర్ గారు. మన అటుకుల సిరీస్లో భాగంగా ఈరోజు 10 మినిట్స్లో అటుకులు మరి ఎగ్ కాంబినేషన్లో 10 అంటే 10 నిమిషాల్లో ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఏ విధంగా చేయాలో చూపిద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 కప్పుల దొడ్డు అటుకులు వేసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ పోసుకొని ఈ అటుకులను 1కి 2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని ఈ అటుకుల్లో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ టిప్ ఏంటి అంటే అటుకులు అనేవి పొడి పొడిగా ఉండాలి, మరీ మెత్తగా అవ్వకూడదు. ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఈ సాల్ట్ వేసుకోవడం వల్ల మనకి ఉల్లిపాయలు అనేవి తొందరగా మగ్గుతాయి. ఈ విధంగా కలుపుకుంటూ మరో నిమిషం పాటు ఫ్రై చేసుకొని ఇందులో సన్నగా కట్ చేసిన ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకొని మరొక 2 నిమిషాల పాటు ఉల్లిపాయను పచ్చిమిర్చిని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 2 గుడ్లను వీడియోలో చూపిస్తున్న విధంగా పగలగొట్టి గుడ్లను వేసుకున్న వెంటనే కదపకుండా ఒక 2 నిమిషాలు ఫ్రై అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ కారం వేసుకొని ఈ కారం అంతా ఎగ్గుకు పట్టే విధంగా ఒకసారి ఈ మిశ్రమం అంతా చక్కగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకుంటూ ఎగ్గుని ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న అటుకులను ఇందులో వేసుకోవాలి. ఈ అటుకులు అనేవి మరీ స్టిక్కీగా ఉండకూడదు. ఈ రెసిపీకి అదే మెయిన్ టిప్. ఈ అటుకులను ఎగ్గు 2 కలిసే విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా అటుకులకు పట్టే విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ చివరగా ఇందులో ఒక అరచెక్క నిమ్మరసం పిండుకోవాలి. ఈ విధంగా ఇందులో నిమ్మరసం పిండడం వలన నోటికి కారంగా పుల్లగా ఈ బ్రేక్ఫాస్ట్ అనేది చాలా రుచిగా ఉంటుంది. మరి మీరు కూడా ఈ రెసిపీ చూసి ట్రై చేస్తే ఏ విధంగా వచ్చిందో మాకు కామెంట్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన 7 డేస్ సిరీస్లో డే 4 అటుకులతో ఏ రెసిపీ వస్తుందో గెస్ చేసి కామెంట్ చేయండి.